హాయ్ అండి. ఇదిగోండి, ఇది సాలువ అంటారండి దీన్ని. ఇదిగోండి, ఇది సాలువ అండి. ఇదిగోండి, ఇది సాలువ. ఇది వచ్చి 2 మీటర్లు ఉందండి సాలువ. నేను చీరతో ఉన్నానండి. ఇది మాస్క్ అండి, ఇది బ్లౌజు, ఇది చీర అండి. నేను చీర కట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని నేను ఈ విధముగా మడత వేసుకుని నేను ఈ యొక్క సాలువని ఈ విధముగా డిజైన్ చేసుకున్నానండి. డిజైన్ అంటే ఒక మడత వేసినప్పుడు ఈ విధంగా ఈ యొక్క సాలువ అనేది ఉందండి. ఇప్పుడు ఈ సాలువ గురించి మనం కొన్ని మాటలు మాట్లాడుకున్నామండి ఈ రోజుని. సాలువ అనేది అందరికీ కప్పరండి. ఎవరికి కప్పుతారు సాలువ అంటే? మంచి వారికి సాలువ కప్పుతారు, ఘనకార్యములు చేసిన వారికి సాలువ కప్పుతారు, మంచి పనులు చేస్తున్న వారికి సాలువ కప్పుతారు. అయితే ఈ సాలువ నేను చెప్పాను, నేను ఏ మాట చెప్పినా ఏదో మార్పు కోసమో, లేకపోతే గొప్ప కోసమో, లేకపోతే మారు మనసు వచ్చిందనో కాదు. అధికారంతో నేను చెప్తున్నాను. దేవుని యొక్క అధికారం నాకు ఇచ్చాడు కాబట్టి నేను చెప్తున్నాను. అయితే ఈ రోజును సాలువ గురించి కొన్ని మాటలు మాట్లాడాలి. ఎందుకంటే లోపల వారు కొన్ని అపకీర్తిగా మాట్లాడేటువంటి మాటల గురించి కాదు. కానీ అయితే ఈ యొక్క సాలువ అనేది స్త్రీకి కప్పబడినది. అయితే పురుషులు కూడా కప్పబడ్డాయి. బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు. మంచి స్త్రీలు ఉన్నారు, చెడ్డ స్త్రీలు ఉన్నారు. కానీ ఆ స్త్రీలను నేను ముఖాముఖిగా చూడలేదు. ఎందుకంటే అది చదువుతున్నాను. ఆ గుణకార్యములను మనం ఒక విధముగా గమనించవచ్చు, కానీ నా కళ్ళతో నేను ఆ స్త్రీలని చూడలేదు. కానీ చూసిన స్త్రీ ఎవరు అంటే, నన్ను కన్న తల్లిని నేను చూశాను. ఎలా చూశాను అంటే, ఆమె కష్టాన్ని చూశాను, ఆమె మంచిని చూస్తాం. ఆమెలో ఉన్న ప్రతి లక్షణము కూడా బుర్రున్నది ఎవరైనా సరే వాళ్ళ బిడ్డలు చూస్తూ ఉంటారు, తల్లిదండ్రులు. అలాగే దేవుని నమ్ముకున్న నేను నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము అనేటువంటి బిరుదుగా నా తల్లి చేసినటువంటి కార్యాన్ని బట్టి నా తల్లిని సంతోషపరచాలని, ఆ వాగ్దానం మేరగా ఆమెని ఘనపరచాలని, మహిమపరచాలని 5గురికి 3 కుమార్తెలుగా మేము ఉన్నప్పుడు మేము ఈ యొక్క సాలువాలిని మా అమ్మగారికి యేసుక్రీస్తు నామంలో ఆమెను సన్మానించడం జరిగింది. మేమే కాదు కానీ బంధువులు, ఊరువారు, స్నేహితులు, సహోదరులు కూడా వచ్చి ఆమెకి సాలువాలు కప్పడం జరిగింది. ఎందుకని? ఎంతో గొప్పగా ఉన్నప్పటికీ కూడా మాకు ఈ కార్యం జరగట్లేదు, ఈమెకి జరిగింది అని సంతోషంతో ఆమెకి ఈ యొక్క సాలువాలు కప్పడం జరిగింది. అయితే ఆ యొక్క మంచి స్త్రీ ఆ యొక్క శరీరము గతంలో విగ్రహారాధనగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత దినాల్లో దేవుడు ఆరాధించడం, స్తుతించడము ఓకే, కానీ దేవుణ్ణి ఆవిడే ఆరాధిస్తుంది అయితే, కానీ దేవుడే ఆవిడ పట్ల శ్రద్ధ తీసుకుని ముందుకు నడిపిస్తున్నాడు. తన గుండెకి అట్టుకున్నాడు నా తల్లిని దేవుడు. అందుకని చెప్పి ఆమె ఇంకా సజీవ లెక్కలో ఉన్నారు. అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నారు. అయితే ఆమె వంటి మీద కప్పబడినటువంటి వస్త్రం ఇది కుమార్తెగా నేను ఇది నా వంటి మీద వేసుకోవడం దేనికి మించినది కాదు. ఇది నాకు చాలా ఘనమైనది, ఇది నాకు చాలా గొప్ప కార్యము. ఎందుకంటే నా తల్లి యొక్క సాలువ నేను కప్పుకుని దేవుని మాటలు చెప్పడం అనేది చాలా గొప్ప. ఏ బోకికి కానీ ఏ ఘనతకి కానీ దీనితో సాటి చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే నా తల్లి కుటుంబంలో గొప్పది, దేవునిలో గొప్పది, విశ్వాసంలో గొప్పది, భర్తకి చేసే త్యాగంలో గొప్పది. ఆమె త్యాగ పురుతురాలు. ఆమె లాంటి ఒక స్త్రీ ఎవరు ఉండబోరు కూడా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆమె సాటి, ఆమె గొప్పది. ఆమెని గొప్ప స్త్రీగా ఆమెను నిలబెట్టుకున్నారు. ఆవుని చూసి మేము ముందుకెళ్ళవలసిన అవసరం ఎంతో ఉంది. అందుకని ఏదో నైట్ వేసేసుకుని గుండెలు కప్పేసుకుంటున్నారు అలా ఇలా మాట్లాడవద్దు.
ఈ వస్త్రం అనేది, ఇది శాలువ అనేది అందరికీ కప్పరు. అది ఘనమైన వారికే కప్పుతారు. అది ఎంతో స్త్రీలు అనేక మంది ఉన్నప్పటికీ కూడా అనేక మందికి కప్పరు. రెండోది ఏంటంటే యేసుప్రభు శాలువాలు కానీ కిరీటాలు కానీ ఏ ఘనత కూడా లేదు. మానవులైన మనకి ఘనత ఇవ్వడం కోసం ఆయన బలి అయిపోయాడు. అది బలి గురించి వేరే విషయంలో మాట్లాడుకున్నాం. ఈ యొక్క శాలువ అనేది చాలా గొప్పది. దీని గురించి ఆలోచించండి, పరీక్షించండి. మరి శాలువ అనేక మందికి కప్పుతారు, కానీ ఆ శాలువాలు నేను కప్పుకునే ధన్యత నాకు ఉండదు. ఒక దైవ సేవకుడు ఒక శాలువ నాకు ఇస్తాడా, లేకపోతే ఒక దేశ నాయకుడు యొక్క శాలువ నాకు ఇస్తాడా, రాష్ట్రపతి యొక్క శాలువ నాకు ఇస్తాడా? ఇవ్వడు కదా. నా తల్లి ఇష్టపూర్వకముగా తెచ్చుకున్నటువంటి, నా తల్లి ఇష్టపూర్వకంగా ఇచ్చినటువంటి శాలువ ఇది. అనేక శాలువాలు ఉన్నాయి, మేము పంచాము. ఇది నా శాలువ, నా తల్లి యొక్క శాలువ నా ఒంటి మీదకి రావడం ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప. దేవునికి మహిమ కలుగును గాక. మీలో ఉన్న వారిని దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.